ప్రకృతి పద్ధతిలో సాగు చేసే రైతులు పక్కా ప్రణాళికతో ముందుకు పోతే మెరుగైన ప్రయోజనం పొందేందుకు అవకాశం ఉంటుంది. సాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఒక పద్ధతి ప్రకారం అన్నింటినీ పక్కాగా అమలు చేస్తే దిగుబడి విషయంలో తిరుగుండదు. రైతు వెంకట రాజేష్ ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. సాగు ప్రారంభంలో దుక్కి నుంచి జీవామృతాలు అందించే వరకు సరైన విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ పరిస్థితుల వల్ల ప్రధాన పంట దిగుబడి పెరగడమే కాకుండా అనుబంధ రంగాల్లో సైతం మెరుగైన ప్రయోజనం పొందుతున్నారు. రైతు దేవిన వెంకట రాజేష్ డిగ్రీ వరకు చదువుకున్నారు. తండ్రికి ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల అనుకోని పరిస్థితుల్లో నాగలి చేతబట్టారు. అయితే అన్ని విధాలా నష్టపరిచే రసాయన విధానాన్ని పక్కన పెట్టి ప్రకృతి పద్ధతిని అనుసరించేందుకు నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా సేద్యంతో పాటు అనుబంధ రంగమైన పాడికి ప్రాధాన్యత ఇచ్చారు. నా పేరు దేవిన వెంకట రాజేష్ అండి. మాది దేవరపల్లి గ్రామం, దేవరపల్లి మండలం, తూర్పుగోదావరి జిల్లా అండి. నేను డిగ్రీ బీఎస్సీ చేసిన కెమిస్ట్రీ. వ్యవసాయంలో 2007లో వచ్చాము. వరి స్టార్ట్ చేసామండి. సాంబ వయసు వెరైటీ ఓడుతున్నాం, సన్న రకం 52-048. దీనిలో భాగంగా 4 ఎకరాల్లో వరి, 10 ఎకరాల్లో పామాయిల్తో పాటు మరో 4 ఎకరాల్లో పాడి పెంపకానికి పశుగ్రాసం సాగు చేస్తున్నారు. దీంతో పాటు అరెకరా విస్తీర్ణంలో కూరగాయలు నాటుకున్నారు. ఈ పంటలు సాగు చేసే ప్రారంభంలో సరిపడినంత ఘనజీవామృతం వేసుకుని దుక్కి చేసుకున్నారు. అనంతరం రైతు సాధికార సంస్థ ప్రోత్సహించే PMDS పంటలు నాటుకున్నారు. ఇవి పెరిగిన తర్వాత దుక్కి చేసి ఖరీఫ్ వరి సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఘనజీవామృతం ఫస్ట్ దొమ్ములో ఒకసారి వేస్తున్నామండి, మళ్ళీ పైపాటుగా ఇంకోసారి వేస్తామండి. ఈల్డ్ బాగుంటుందండి. నెక్స్ట్ పామాయిల్ కూడా 10 ఎకరాలు ఉందండి. ఈ జీవామృతం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పామాయిల్ పోతున్నామండి. అది కూడా దిగుబడి బాగా వచ్చిందండి. 13 టన్నుల దాకా వచ్చిందండి ఎకరం బాగా వచ్చింది. ఫ్రూట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు కెమికల్గా వేసింది ఏమవుతుందంటే ఫ్రూట్ డ్యామేజ్ అయిపోతుందండి. మాది డ్యామేజ్ అవ్వట్లేదు, గెల్ల కూడా వెనక్కి రావట్లేదండి. దిగుబడి బాగుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుందండి. మామూలుగా ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మనిషితో పని అండి. మేము సొంతంగా చేసుకోవడం వల్ల అంత ఇబ్బంది ఉండట్లేదు. ఈ విధంగా సాగు చేసిన అన్ని పంటలకు ద్రవజీవామృతాన్ని అందించేందుకు పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. పాడి నుంచి సమకూరిన మూత్రాన్ని పక్కా ఏర్పాట్లతో నిల్వ చేసుకుంటున్నారు. ఇదే కుండీల్లో అవసరమైన వస్తువులు కలిపి ద్రవజీవామృతాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విధంగా సిద్ధమైన ద్రవజీవామృతాన్ని ట్రాక్టర్ ద్వారా నేరుగా పంటలపై పిచికారీ చేసుకుంటున్నారు. పశుగ్రాసంతో పాటు మిగిలిన అన్ని పంటలకు దీనిని అందిస్తున్నారు. ఈ విధంగా సంస్థ నిర్దేశించిన రాజీ లేని సూత్రాలను పక్కాగా అమలు చేస్తున్నారు. జీవామృతం వదులుతున్న కాడి నుంచి గ్రోత్ చాలా బాగుందండి. 5 సంవత్సరాల దాకా దున్నవలసిన పనే లేదు అసలు. ఇంకా కంటిన్యూస్గా గ్రోత్ వస్తుందండి. ఎకరానికి సంవత్సరానికి వచ్చి 100 టన్నులు 120 టన్నుల దాకా వస్తుందండి పశుగ్రాసం. మాకు డైరీ ఫామ్కి ఎటువంటి ఇబ్బంది లేదు, అంతా బాగుందండి. ఈ క్రమంలో కూరగాయల సేద్యం నుంచి సమకూరిన ఉత్పత్తులను ముందుగా ఇంటి అవసరాలకు వినియోగించి అదనంగా లభ్యమైన వాటిని విక్రయిస్తున్నారు. ఈ నెక్స్ట్ కూరగాయలు కూడా మా ఇంట్లో సరిపడగా పండించుకుంటున్నామండి. పండే కూడా ఇతరులకి ఇస్తున్నామండి. మా ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళకి కూడా. మన ఊరు వంగ చెట్టు ఉందండి, వేసామంటే మన పురుగు వచ్చేస్తుంది. అదే జీవామృతం స్ప్రే చేసామంటే అసలు మనం ఏం చూడక్కల్లా. మనం ఇలాగ జీవామృతంలో వేసిన వంగ చెట్టు మట్టికి ఎన్నాళ్ళు ఉన్న అలాగ ఉంటుంది. బెండ అయినా అంతే. మంచి వెజిటేబుల్స్ కూడా బాగున్నాయండి. మా ఇంట్లో సరిపడగా ఆనబా గట్ట అని మేము పండించుకుంటున్నామండి. మాకు ఖర్చు వచ్చేటప్పటికి ఎకరానికి 10,000 అవుతుందండి. ప్రకృతి వ్యవసాయం చేసింది ఖర్చు.
విత్తనం కానించి మొత్తం సీడ్ టు సీడ్ చేసేటప్పటికి ఒక 60,000 వస్తుందండి. 60,000లో పెట్టుబడి 20,000 పోతుంటే ఒక 40,000 మిగులుతుంది ఎకరానికి వచ్చి. అదేమో కెమికల్తో చేసిన గ్యారెంటీ లేదండి. దీంతో పాటు పశుగ్రాసాన్ని పాడికి అందించి మెరుగైన పాల దిగుబడి సాధిస్తున్నారు. ఈ విధంగా అన్ని పంటలకు జీవామృతాలను అందించడం వల్ల మెరుగైన ప్రయోజనం పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.